మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, రాత్రి సమయంలో మనం పొరపాటును కూడా ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. అది దానంగా అయినా సరే, లేదంటే మన చేతితో ఇవ్వకూడదు అంటారు కదా కొన్ని వస్తువులు. రాత్రిపూట అప్పుగా కావచ్చు, దానంగా కావచ్చు, ఏ వస్తువులను మనం ఇతరులకు ఇవ్వకూడదు గురుగారు? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా సంధ్యవేళ అయ్యింది అని అంటే, కాస్త చీకటి పడుతుంది అని అంటే ప్రదోష కాలంలో ఎలాంటిది కూడా బయటకు వెళ్ళకూడదు అని శాస్త్రం. అంటే ఈ ఉప్పులు, పప్పులు, చింతపండులు, పెరుగు, పాలు ఇవి చాలా మంది పక్కనున్న వాళ్ళకి అడుగుతూ ఉంటూ ఉంటారు. ఎందుకు అని అంటే గనక, చీకటి పడింది అని అంటే గనక, చీకటి అనేది రాక్షసులకు చాలా శక్తివంతమైనటువంటి రోజుగా లేదంటే ఆ దినాన్నిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ చీకటి పడుతున్న సమయంలో ఏమవుతుంది అంటే కనుక, ఏ వస్తువు అయితే మనం బయటకు ఇవ్వడం ప్రారంభమవుతుందో మన జీవితంలో ఆ వస్తువుకి తగినటువంటి ఫలితాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉంటాము. అందుకే ప్రదోష కాలం కానీ రాత్రి సమయంలో కానీ ఏ వస్తువు కూడా ఇవ్వకూడదు. అంటే ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి శాస్త్ర ప్రామాణికం ఏమిటి అని అంటే గనక, సాయంకాలం ప్రధానంగా ఇవ్వకూడనటువంటి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు అయిపోతేనే పక్కన వాళ్ళకో వీళ్ళకో అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఇవ్వకూడనటువంటివి ఏమిటి అని అంటే గనక, పాలు అస్సలు ఇవ్వకూడదు, పెరుగు అసలు ఇవ్వకూడదు, ఉప్పు అంటే లవణము అస్సలు ఇవ్వకూడదు. అలాగే మన ఇంట్లో చీపుర్లు కానీ లేదు అని అంటే కనుక చెప్పులు కానీ ఇలాంటి వస్తువులు అస్సలు సాయంకాలం అయ్యింది అంటే ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే, ఇవి ఇవ్వడం ద్వారా వాటి నుంచి ఎదుర్కొనే సమస్యలు చాలా విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా పాలు సాయంత్రం పూట ఇచ్చామనుకోండి, అప్పుల పాలైపోతూ ఉంటాం. పెరుగు ఇచ్చాము అని అనుకోండి, మనకు జీవితంలో అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చీపిరి దారం ఇచ్చామనుకోండి, మనం ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి అంతా వెళ్ళిపోయేట సమస్యలు ఉంటూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గనక, చెప్పులు చాలా మంది ఇతరులు ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు వాడడం కానీ, లేదా పక్కనున్నాయి మనం వేసుకపోదాం ఇప్పుడు ఏం పోయింది అని చెప్పేసి అట్లా చెప్పులు ఎవరికైనా ఇచ్చాము అని అనుకోండి, అనుకోకుండా ఎవరైనా వేసుకున్నారనుకోండి, వాళ్ళ దారిద్ర్యం అంతా వచ్చి మన నెత్తి మీద కూర్చోవడం, ఇలాంటివి ప్రధానంగా చేయకూడదు అని శాస్త్రం. అంటే ప్రదోష కాలము రాత్రి సమయంలో ఇలాంటి వస్తువులు ఇవ్వడం ద్వారా దారిద్ర్యం సంక్రమిస్తుంది, నీ జీవితంలో ఆరోగ్యానికి భంగాలు వస్తూ ఉంటాయి, నీ జీవితంలో ఆర్థికపరమైన డబ్బుల సమస్యలు ఎదుర్కొంటావు అనేటటువంటి విధానంతో సాయంకాలము కానీ రాత్రి సమయాల్లో కానీ ఇలాంటివి ఇవ్వకూడదు. ముఖ్యంగా దీపం ఇవ్వకూడదు, నూనె ఇవ్వకూడదు, వత్తులు ఇవ్వకూడదు, అలాగే క్యాండిల్స్ ఇవ్వకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రధానమైన వస్తువుల్లో ఇవి ఇవ్వకూడదు అని శాస్త్రం. ఇక మిగతా విషయాలకు వస్తే కనుక, మిగతా అయితే ఏమి అడగరు. మామూలుగా మనం వాడుకునేటటువంటి చద్దర్లు కావచ్చు, బట్టలు కావచ్చు, లేదు మనం కింద వేసుకునేటటువంటి చాప దిండ్లు లాంటివి కావచ్చు, ఇలాంటివి కూడా ఎవరికి దానంగాను అంటే సాయంకాలం దానంగాను, లేదు పర్వాలేదులే అని చెప్పి మన ఇంట్లో ఉన్న అతిథులకు ఏం కాదు, గడప దాటి బయటకు వెళ్ళకూడదు అనేటటువంటిది శాస్త్రీయం. ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. పొరపాటును మనం ఇచ్చేసాం గురుగారు, మరి దానికి నివృత్తిగా మరి ఏమన్నా పరిహారం చేసుకుంటే తెలియకుండా ఇచ్చినటువంటి వాటికి దోషం లేదండి. ఎందుకంటే తెలియదు కాబట్టి. తెలిసి ఇస్తున్నాము అని అంటే తప్పకుండా ఈ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముందండి. కాబట్టి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి అయ్యో ఏం చేసుకుంటే ఏమి ఉండదు, ఫలితం అనుభవించడం. చిన్నగా వస్తుంటే, ఇప్పుడు మనుషులకు చిన్న కష్టాలు, చిన్న బాధలు, అయ్యో పాపం అని అంటుంటారు, అలాంటివి వచ్చి వెళుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి అందుకే ఇలాంటివి ఇప్పుడు చాలా మంది పొరపాట్లు ఎందుకు చేస్తారు, చాలా మంది జీవితాల్లో ఎందుకు ఇలాంటి చిన్న ఇబ్బందులు వస్తాయి అంటే, ఇలా చిన్న పొరపాట్లు చేస్తే చిన్న ఇబ్బందులు ఆటోమేటిక్ గా వస్తాయి. డబ్బు పోవడం కానీ, లేదు దొంగతనం జరగడం కానీ, లేదు అని అంటే కనుక మన ఇంట్లో అశాంతి నెలకొనడం కానీ, మానసిక సంఘర్షణ ఎదుర్కోవడం కానీ, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు ఇలాంటి దానాలు చేయడం వల్ల కలుగుతాయి అని శాస్త్రం. అంటే రాత్రిపూట ఎటువంటి దానాలు ఇవ్వకూడదు, లేదా అప్పుగా ఇవ్వకూడదు మనం మాట్లాడుకున్నాం. కానీ నైట్ టైం ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల మనీ అట్రాక్షన్ బాగుంటుంది అంటారు గురుగారు? ఏదైనా ఉంటుందా? ఉంటుంది. మనీ అట్రాక్షన్ కోసం 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే రాత్రి సమయం తాంత్రిక విధానంలో చెప్పారు. ఇవన్నీ తాంత్రిక విధానానికి రాత్రి సమయంలో చేసే ప్రతిదీ కూడా తాంత్రికానికి వస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో శుచిగా, శుభ్రతగా, చక్కగా ఒక దీపం ముందర పెట్టుకొని దాని ముందర కూర్చుండి నువ్వు లక్ష్మీదేవి యొక్క స్తోత్రం చదువుకోవడం కానీ, అంటే మరీ రాత్రి సమయం కాకుండా
నువ్వు పడుకునే ఒక గంట కానీ 2 గంటల ముందు కానీ ఒక దీపం పెట్టుకొని లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం కానీ, లేదు అని అంటే గనక ఆ సమయంలో ప్రదోషకాల సమయంలో నువ్వు విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం కానీ, లేదా ఇష్టదైవాన్ని పూజించుకోవడం కానీ, లేదు అని అంటే కదా శ్లోకం చదువుకోవడం కానీ, ఐశ్వర్యం కోసం ఉంటుంది ధనాకట శ్లోకం చదువుకోవడం కానీ, నీకు ధైర్యం కావాలి దేవి ఖడ్గమాల చదువుకోవడం కానీ, నీకు మనశ్శాంతి కావాలి లలితా సహస్రనామం చదువుకోవడం కానీ, ఇలాంటివి చదువుకోవడం వల్ల కాస్త ఉపశమనం కలిగి నీ జీవితంలో ఒక మంచి అంటే రేపు ఉదయం లేచే వరకు నీ జీవితంలో శుభవార్త వింటావు అనేటటువంటి అంశాలు చాలా మట్టుకు కనిపిస్తాయి. ఈ రోజుల్లో ఎక్కువ వామాచార పద్ధతులు పాటిస్తున్నారు గురుగారు, మద్యం మాంసం అన్ని పెడుతున్నారు. అటువంటి ఏమైనా పెట్టి మన కోరికలు కోరుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే వామాచార పద్ధతులను మంత్రయుక్తంగా తంత్రయుక్తంగా శాస్త్రయుక్తంగా ఉండాలి తప్ప ఎవడో వామాచారం చేస్తున్నాడు కదా అని చెప్పి మనం కూడా ఇంట్లో అలాంటివి చేసామనుకోండి మనం మూర్ఖులం అవుతాము, అజ్ఞానులం అవుతాము. ఆ సమయంలో అలాంటివి చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు, ఇలా దోషములు పెడుతూ ఉంటారు. ఇలా ఎన్నో రకాల వామాచారం అనేటటువంటిది అది దేనికి ఆచరించాల్సింది దశమహావిద్యలకు ఆచరించవలసినటువంటి క్రియలు. అవి నేను ఇంట్లో చేస్తాను అని అంటే కుదరదు. దశమహావిద్యలు చేయవలసినటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి, అవి ప్రత్యేకంగా చేయవలసినటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. విధికి ప్లస్ శాస్త్రానికి రెండుటికి అనుసంధానంగా ఉండేటువంటి వామాచార పద్ధతి. దానికి మద్యము మాంసము మైథునము ముద్ర ఇలాంటివి కావాల్సినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. మంత్రము ఇవన్నీ కూడా దానికి కావాల్సిన ప్రధానమైనటువంటి విధానాలు. అవి నేను చేసుకుంటానంటే కుదరదు. దానికి తప్పకుండా ఆ యొక్క ఉపాసన ఉన్నటువంటి వారు ఉంటేనే దానికి అర్హత కలుగుతుంది తప్ప నేను రాత్రి సమయంలో వామాచారం చేస్తారు కదా నేను కూడా ఇంట్లో వామాచారం చేసుకుంటాను అంటే నువ్వు పాడెక్కాల్సిందే, ఇంకా వేరే మాట ఏమీ ఉండదు. కాబట్టి అలాంటి జోలికి వెళ్ళకండి అస్సలు. ఒకవేళ వామాచార పద్ధతి ఉంది దేనికి దశమహావిద్యల్లో నువ్వు కోరుకున్నటువంటి కోరికకు శీఘ్రంగా నెరవేరడానికి దానికి చేయవలసిన పద్ధతులు ఉన్నాయి. అది గురువుని ఆశ్రయించి చేసుకోవాలి తప్ప ఎవరు పడితే వారికి చేసుకోవడానికి అవకాశం ఉండదు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.